నెల రోజుల ముందు ప్రారంభించాలనుకున్న వానాకాలం వ్యవసాయ సీజన్ అనావృష్టి కారణంగా నెల ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రైతులు భయంగానే సాగు పనులు చేపడుతున్నారు. లోటు వర్షపాతం ఉన్నప్పటికీ సీజన్ సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 29% పంటల్ని వేశారు. అయితే ముందు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఏ పంటలను ఎప్పటి వరకు విత్తుకోవచ్చో తెలియజేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సమయానికే ప్రారంభమైన మందకొడిగా కొనసాగుతోంది. అయినప్పటికీ ఖరీఫ్ పంటల సాగు జోరందుకుంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అదును దాటిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ప్రారంభమై నెలవుతున్నా కొన్ని చోట్ల చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదటి నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. జూన్లో కళ్ళు కాయలు కాసేలా వర్షాల కోసం ఎదురుచూసిన రైతులకు ప్రస్తుతం అడపాదడపా కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. చాలా చోట్ల సరిపడా వర్షాలు పడలేదు. అయితే రైతులు అధైర్యపడొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై 15 వరకు మొక్కజొన్న, 20 వరకు పత్తి, నెల చివరి వరకు కందిలాంటి పంటలను విత్తుకోవచ్చంటున్నారు. ఇప్పటికే విత్తిన పత్తిని కాపాడుకునేందుకు నీటి వసతి ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడులు అందించాలని సూచిస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే ఎలాంటి పంటలు వేసుకోవాలో కూడా శాస్త్రవేత్తలు ప్రణాళికలను రూపొందించారు. ఈ వానాకాలంలో ఆశించిన వర్షపాతం సకాలంలో కురవకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ గణాంకాలను మనం ఒకసారి పరిశీలించినప్పుడు వానాకాలంలో సుమారుగా 1 కోటికి పైగా ఎకరాలలో మనకు సాధారణ విస్తీర్ణం ఉంటే ఇప్పటి వరకు సుమారుగా 29% పంటలు వేశారని మనకు గణాంకాలు చెప్తున్నాయి. అయితే వానాకాలంలో పంటలు ఎప్పటి వరకు వేసుకోవచ్చు, ముఖ్యంగా ఈ వర్షాధారంగా పండించే పంటల గురించి ఆలోచించినప్పుడు మన రాష్ట్రంలో సుమారుగా సాధారణ విస్తీర్ణం సుమారుగా 50 లక్షల ఎకరాలలో మన వానాకాలంలో పత్తిని సాగు చేస్తాం. కాబట్టి అంటే జూలై 20వ తారీఖు వరకు కూడా ఇంకా పత్తి పంటను వేసుకోవటానికి అవకాశం ఉన్నదనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధన ఫలితాలను మనం గమనించినప్పుడు చెప్పవచ్చు. అలాగే కంది పంటను కూడా నెలాఖరు వరకు కూడా కంది పంటను మనం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వేసుకోవచ్చు. విత్తన లభ్యత గురించి కూడా ఆలోచించినప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నందు కందులు PRG 176 అనే రకం అందుబాటులో ఉన్నది. తర్వాత పచ్చజొన్నలు రకం PYPS2 అనే రకం కూడా అందుబాటులో ఉంది. తెల్లజొన్న రకం కూడా అందుబాటులో ఉన్నాయి. కందులు కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత వడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత కృషి విజ్ఞాన కేంద్రం పాలెం నందు కూడా మనకు పెసర, మినుము రకాలు కూడా అందుబాటులో ఉన్నాయని రైతు సోదరులు గమనించుకోవాలి. అయితే రాబోయే రోజుల్లో మనకు IMD వాతావరణ శాఖ వివరాల ప్రకారం కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయని ప్రసార మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం. అయితే ఆల్రెడీ మనం పత్తి పంట విత్తుకున్న రైతులు వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో సుమారుగా 10 రోజుల వయసు నుంచి సుమారుగా 40 రోజుల వయసున్న పంటలను కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. అయితే రైతు సోదరులు ఎక్కడైతే పత్తి విత్తుకున్న తర్వాత మొలిచిన తర్వాత నీటిపారుదల సౌకర్యాలు ఉన్న చోట వర్షాలు లేనప్పుడు రైతు సోదరులు ఈ తుంపర్ల సేద్యం ద్వారా పత్తి పంటను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాటు అంతర కృషి అంటే గుంటకలు, దంతెల ద్వారా కూడా ప్రతిరోజు అడపాదడప కురుస్తున్న వర్షాలకు తేమను ఉపయోగించుకొని అంతర కృషి చేయటం వల్ల కూడా మొక్కలను కాపాడుకునే ప్రయత్నం రైతాంగం రాష్ట్రంలో చేయటం మనం గమనిస్తున్నాం. రైతు సోదరులు ఇంకా మనకు అదును అయిపోలేదు, ఇంకా పంటలు వేసుకోవటానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాధారంగా సాగు చేసే పత్తి పంటకు అవకాశం ఉంది, కంది పంటకు అవకాశం ఉన్నది, మొక్కజొన్న పంటకు కూడా ఈ జూలై 15 వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. వీటితో పాటు ఒకవేళ వర్షాలు ఇంకా ఆలస్యమైనా కూడా
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క కంటింజెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ కూడా వివిధ జిల్లాల్లో నేలలను బట్టి కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి జూలై 15 వరకు వర్షాలు పడకపోతే ఎలాంటి పంటలు వేసుకోవాలి, జూలై 30 వరకు వర్షాలు పడకపోతే ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు పడకపోతే ఎలాంటి పంటలు వేసుకోవాలనేది వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు శాస్త్రవేత్తల ఫలితాల పరంగా రూపొందించడం జరిగింది. కాబట్టి రైతులు ఎలాంటి అధైర్యపడకుండా ఇంకా అదును ఉన్నది, వర్షాలు వస్తాయి కాబట్టి వర్షం పడ్డమ్మటే మనకు పంటలు విత్తుకునే అవకాశాన్ని చూసుకోవాలి. రైతు సోదరులు తేలికపాటి నేలల్లో సుమారుగా కనీసం 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం ఒక వారం రోజుల్లో కురిసినట్లయితే తప్పకుండా విత్తనాలు వేసుకోవటానికి ముందుకెళ్లాలని మరొకసారి రైతు సోదరులకు తెలియజేస్తున్నాం. ఒకసారి పంట మొలచిన తర్వాత బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, నీటి ఎద్దడి ఉన్నప్పుడు కానీ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ముఖ్యంగా పత్తి పంటలో మనం గమనించడం జరిగింది. కాబట్టి మనం ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని సకాలంలో పురుగు మందులు శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా నివారించుకున్నట్లయితే ఈ పత్తి పంటను మనం కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మనకు వానాకాలం, యాసంగి సుమారుగా 1 కోటి పైగా ఎకరాలలో మనం పంటలను, ఈ వరి పంటను వానాకాలము తర్వాత యాసంగిలో సాగు చేస్తున్నాం. కాబట్టి ఇంకా వానాకాలంలో చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు కొద్ది మోతాదులో మనకు నార్లు పోసుకున్నారు బోర్ల కింద, బావుల దగ్గర. రాబోయే రోజుల్లో ఈ స్వల్పకాలిక రకాలను, ఒకవేళ వర్షాలు లేట్ అయినా, మన కెనాల ద్వారా వాటరు విడుదల లేట్ అయినా కూడా స్వల్పకాలిక రకాలను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు రాబోయే రోజులు మనకు వ్యవసాయంలో చాలా కీలకమైనవి. తర్వాత వర్షాలు పడుతాయని కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాలను రైతులు దృష్టిలో పెట్టుకొని పంటల సాగు వైపు ఆలోచన చేయాలి.